గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. డిసెంబర్ మాస ఫలితాలు. ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశుల వారికి డిసెంబర్లో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాస్యాధిపతి అయినటువంటి కుజుడు వృశ్చిక రాశిలోని ఉంటూ 7వ తేదీ నుంచి మారుతున్నాడు. అదేవిధంగా రవి కూడా అక్కడే ఉన్నాడు, 16వ తేదీ నుంచి మారుతాడు. అలాగే శుక్రుడు మరియు బుధుడు తులారాశిలో ఉంటూ అదే 7వ తేదీ వృశ్చికంలోకి వస్తున్నాడు. ఇక సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనంలో శని, గురువు వచ్చేసి చూసుకున్నట్లయితే మిథునంలోకి ఎంటర్ అవుతున్నాడు, వక్రించుకుంటే వెనక్కి వచ్చి. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి అయితే ఈ 6వ తేదీ ఎంటర్ అవుతున్నాడు ఆయన. ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త తీసుకోవాలనేటువంటి అంశాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా చెప్పిస్తుందనే భావంతో తెలుసుకుందాం. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి 7వ స్థానంలో ఉంటున్నాడు. అది కాకుండా ఈ నెలలో 7వ తేదీ నుంచి రాశిలోకి గురువు వస్తున్నాడు. గురువు వస్తూ లగ్న చతుర్థ స్థానాలు శని గురువుల చేత ఉన్నందుకు పర్టికులర్గా మీరు ఇక్కడ ఈ ఎడ్యుకేషను, భూములు కొనుగోలు చేయడము, లేనట్లయితే వివాహ సంబంధించిన విషయాల్లోని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో వచ్చిన డబ్బుని ఇంకెక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచనలో ఉంటారు. కొంచెం ధైర్యంతో కొన్ని పనులు చేపడతారు. తల్లిగారి ఆరోగ్య విషయంలోని, వివాహం సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలోని, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే కొన్ని ఆలోచన విధానంలో కొంతవరకు మీరు ఫైట్ చేయడము, ఇటువంటివన్నీ కూడా బలంగా చూపిస్తున్నాయి. ఉద్యోగ సంబంధించినటువంటి అంశంలో, అందులో పర్టికులర్గా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు ఉన్న ప్రదేశం నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్ళేటువంటి యోగం చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ 12వ స్థానంలో 12వ అధిపతి, 12లో ఉండేటువంటి గ్రహాలని కనుక చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో మీకు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావడము, అలాగే ఎవరైనా ఏదైనా నేర్చుకోవడము, అంటే ఏదైనా ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్స్, ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడము, ఇలాంటివి కొంచెం చూపిస్తున్నాయి. కాకపోతే మీరు ఇక్కడ కొంచెం లగ్నంలో కూర్చోండి, చతుర్థ భావంలో శని ఉన్నందుకు ఈ కన్స్ట్రక్షన్స్, వాహనం మీద వెళ్ళేటప్పుడు, ఏదైనా ఒక భూమి కొనుగోలు చేసేటువంటి అంశాలలోని ఈ నెలలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితిగతులు కనబడుతున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, మీరు గోచార ఫలితాలు చెప్తున్నారు. ఈ గోచార ఫలితాలు కాకుండా మనం వార ఫలితాలని, మాస ఫలితాలు చెప్పుకుంటుంటాం కదా. అసలు పర్సనల్ చార్ట్ మూలంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎటువంటి విషయాలు తెలుసుకోవచ్చు అని నన్ను చాలామంది అడుగుతున్నారు. అదేమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్సనల్ చార్ట్ తెలుసుకోవాలంటే మనకి లగ్నము, నక్షత్రము, రాశి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, సమయము, ప్రాంతము కావాలంటే మీరు ఏ ఊరిలో పుట్టారు, ఏ సమయంలో పుట్టారు, ఏ తేదీలో, ఏ నెలలో, ఏ సంవత్సరంలో పుట్టారు. దానివలన మీ యొక్క గ్రహస్థితి, అంటే మీరు పుట్టినప్పుడు ఉండే లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం పూర్వజంలో చేసుకున్న కర్మల మూలంగా ఆ గ్రహాలు అక్కడ స్థితి పొంది ఉంటాయి. అంటే కొంతమంది చూడండి ఫైరీ నేచర్ ఉంటారు, కొంతమంది ఎమోషనల్గా ఉంటారు, కొంతమంది అంటే ఒక్కొక్కరు ఒక్కో మనీ మైండెడ్ ఉంటే, గుడ్ కమ్యూనికేటర్స్, వెరీ స్ట్రాంగ్, వెరీ ఫైరీ, కొంచెం ఎమోషనల్గా ఉండేవాళ్ళు, ఆర్టిస్టిక్ నేచర్ ఉండేవాళ్ళు, ఎక్కువ గొడవలు పెట్టుకునేవారు, సోషల్గా ఉండేవారు, సీక్రసీగా ఉండేవారు, ఎక్కువ స్పిరిచువల్గా ఉండేవారు, ఎక్కువ వర్కాలిక్గా ఉండేవారు, బిజినెస్ మైండెడ్తో ఉండేవారు, సేవాతత్వంగా ఉండేవారు, ఇట్లా రకరకాల వ్యక్తులు ఉంటారు. అది అసలు మీరు ఏమిటి, అసలు అలా ఉండడం వల్ల మీకు లైఫ్లో బాగుంటుందా బాగోదా అనే విషయాన్ని, మీ తత్వం ఏంటని వెరీ క్లియర్గా జాతకం చూసి చెప్పచ్చు.
బట్ డేటు టైము ప్లేసు ఇవి పర్ఫెక్ట్గా ఉండాలి. దానివల్ల ఎక్కడ డ్రాబ్యాక్ అవుతుంది, నేను ఏం చేస్తే బాగుంటుందని తెలుస్తుంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీ ధనం, ఈ ధన సంబంధించిన విషయాల్లో చాలామంది చూడండి ఏదో చదువుతారు, ఎక్కడికో వెళ్తారు, అది వర్కౌట్ అవ్వదు, లైఫ్లో చాలా సంవత్సరాలు వేస్ట్ అయిపోతుంది. అసలు ఎందులో బిజినెస్ చేస్తే ఇప్పుడు ధనభావాధిపతి ఎవరయ్యారు, అది మెడికలా, ఇంజనీరింగా, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ సంబంధించిందా, ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడా, రీసెర్చ్ రిలేటెడా, స్కూల్స్ పెట్టుకోవాలా, కాలేజెస్ పెట్టుకోవాలా, లేకపోతే ఓన్గా చేసుకోవాలా, జాబ్ చేయాలా, లేదా ఇక్కడ చేయాలా, వేరే దగ్గరికి వెళ్తే బాగుంటుందా, విదేశాలకు వెళ్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీ ధనాధిపతి చెప్పేస్తాడు. అలాగే సిబ్లింగ్స్తో ఎందుకు గొడవలు అవుతున్నాయి, మీరు ఏదైనా ప్రారంభించేటప్పుడు ఎందుకు ఆ ప్రారంభించేటువంటి అంశం లేట్ అవుతుంది, మీరు ఆ ప్రారంభించేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఏ దేవతా ఆరాధన చేస్తే మీకు స్టార్టింగ్ ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది. అలాగే మీరు ఏ డైరెక్షన్లో ఉండే గృహంలో అంటే మెయిన్ డోర్ ఎక్కడుంటే మీరు ఎటువంటి దాంట్లో ఉంటే అది మీకు, ఎందుకంటే వాస్తు మనకు కొంత సపోర్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, జాతకం ఎంత సపోర్ట్ చేస్తుందో వాస్తు మీకు సపోర్ట్ చేసినప్పుడు బాగుంటుంది. కాబట్టి దీనికి ఏంటి, మీరు ఎప్పుడు గృహం తీసుకుంటే మంచిది, ఎలాంటి గృహం తీసుకుంటే మంచిది, ఏ డైరెక్షన్లో ఉంటే మంచిది, అది అసలు మీ పేరు మీద తీసుకోవచ్చా లేదా, మీ జీవిత భాగస్వామి పేరు మీద తీసుకుంటే మంచిదా, లేకపోతే మీ పిల్లల పేర్ల మీద తీసుకుంటే మంచిదా అనేది ఒక లెక్క ఉంటుంది. అలాగే ఇక్కడ సంతాన అభివృద్ధి అనుకోండి, ప్రేమ వ్యవహారాలు అనుకోండి, ప్రేమించి పెళ్లి చేసుకుంటారా, లేకపోతే నార్మల్గా ఇంట్లో వాళ్ళు చూసిందేనా, లేకపోతే 2 వివాహాలు ఉన్నాయా, ఒకవేళ జీవిత భాగస్వామిని ఇంకా తప్పించుకోలేని స్థితులు ఉంటాయి కొంతమందికి ర్యాష్గా ఉండేవాళ్ళు, రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు. మనం యాక్సెప్ట్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది కొన్నిసార్లు. అలా అసలు ఏమైనా ఉందా, లేకపోతే కలిసి ఉండకుండా విడిపోతారు, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అది ఇంకోటి ఏంటంటే రుణరోగ శత్రు స్థానాలు, 6th హౌస్, అలాగే ఆ విషయాల గురించి తెలుస్తుంది, మీ కెరియర్ గురించి తెలుస్తుంది, మీ విదేశీ యోగం గురించి తెలుస్తుంది, మీరు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందో తెలుస్తుంది. ఇప్పుడు మీకు నడుస్తున్న మహాదశ ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది, ఈ రిజల్ట్స్ నుంచి మీరు మంచి అవుట్పుట్ రావాలంటే మీరు ఏం చేయాలి, అలాగే మీరు పర్టికులర్గా ఈ యొక్క మహాదశల్లో ఏ అంతర్దశల్లో బాగుంటుంది బాగోదు అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు మీ పాస్ట్లో జరిగినవి కానివ్వండి, మీకు ప్రజెంట్లో జరుగుతున్నవి కానివ్వండి, మీకు ఫ్యూచర్లో ఉండేటువంటి కొన్ని అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీ పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్లో అది ఎలా ఉంది అనేటువంటి చెప్పేదే మీ జన్మజాతకం. మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మనం పని చేస్తున్నాం, ఒక బిజినెస్ చేస్తున్నాం, మార్కెట్ బాగుంది, బిజినెస్ బాగా సాగుతుంది, మార్కెట్ అంతంత మాత్రంగా ఉంది, అంత గొప్పగా సాగదు కదా. అంటే ఏంటి, ప్రకృతిలో ఉండేటువంటి వాతావరణం కావచ్చు, బయట ఉండేటువంటి మార్కెట్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు పర్టికులర్గా ఏం చూపిస్తాయి అంటే వెరీ క్లియర్లీ మీ జాతక చక్రంలో మీకు ఎంతవరకు సపోర్ట్గా ఉందని చెప్తుంది. అయితే దీంతోపాటు మీరు అసలు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీటన్నిటి నుంచి బయటపడతారు. మరి జాతకం లేదండి, అసలు ఏ గోచారం, ఏ లగ్నం, ఏ రాశి కూడా తెలియదు అన్నవారు రెగ్యులర్గా లలితాసహస్రనామాలు చేసుకోండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి గోచారంలో యాక్సిడెంట్స్ అనుకోండి, విపత్తులు అనుకోండి, రకరకాలు జరుగుతున్నాయి. దీని నుంచి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి, లైఫ్లో బాగుండాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే సింపుల్గా ఏం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఇంటికి దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే రెగ్యులర్గా వెళ్ళడము, శని, రాహు, కుజ, గురు, ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. మీ ఇష్టదైవం ఎవరు, శివుడా, విష్ణువా, నారాయణుడా, అట్లా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి. ఖచ్చితంగా మీకు ఇబ్బంది అనేటువంటిది కలగదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గోశాలకు వెళ్ళడము, చండీ పారాయణం చేయడము, అదేవిధంగా దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, ఇవి చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.